భూదాన్ మూసీ కూల్చివేతలపై సీఎం రేవంత్ సీరియస్. మంత్రులు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్. పేద ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దన్న రేవంత్. ఇందిరమ్మ పేరు చెప్పుకుంటూ పేదల ఇళ్లు కూలిస్తే ఎలా అన్న రేవంత్. తనకు తెలియకుండా ఎలా కూలుస్తారంటూ ఆగ్రహం. సీనన్న నువ్వైనా చెప్పాలి కదా అంటూ రెవెన్యూ మంత్రికి స్వీట్ వార్నింగ్. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే మంత్రులు నోరు విప్పకపోవడంపై ఆగ్రహం. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ బీజేపీకి కౌంటర్ ఇవ్వాల్సిందేనన్న సీఎం. మండల స్థాయి మొదలు అన్ని హోదాల్లో ఉన్న నాయకులు స్పందించాలన్న రేవంత్. తుమ్మల వ్యవహారంపై సీరియస్. తక్షణమే నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. ప్రతిపక్షాలకు విమర్శించేందుకు అవకాశం ఇవ్వొద్దన్న సీఎం. చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి, తుమ్మల సమన్వయంతో సమస్య పరిష్కరించాలని ఆదేశం. ఇలాంటి ఘటనలు రిపీట్ కావద్దని వార్నింగ్. సమిష్టిగా పనిచేస్తేనే అధికారం ఉంటుందన్న రేవంత్ రెడ్డి. పథకాలు అమలు కావడం లేదని విమర్శిస్తుంటే ఎందుకు స్పందించడం లేదన్న రేవంత్. కూల్చివేతలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని ఆగ్రహం. వెంటనే మంత్రులు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని సూచన. పేదలను విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటన్న సీఎం. నా పదవి మీ పదవులు పోతాయని వార్నింగ్. ఇలాంటి పోకడలతో 2028లో ఎలా గెలుస్తామంటూ రేవంత్ స్వీట్ వార్నింగ్. తెలంగాణలో గత కొద్ది రోజులుగా హైడ్రా, మూసీ పునరుజ్జీవం, ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కంటే కూల్చివేతల వల్ల వస్తున్న చెడ్డ పేరు పార్టీ మనుగడకే ముప్పుగా మారుతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ పేదల ఇళ్లు కూల్చడమేంటని ఆయన నేరుగా ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలు మారాలని సంకేతాలిచ్చారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడాన్ని సీఎం తప్పుబట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతే 2028లో తిరిగి అధికారం చేపట్టడం అసాధ్యమని, అందరూ సమిష్టిగా బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది కేవలం పాలనాపరమైన సమీక్ష మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ను మేల్కొలిపే ఒక రాజకీయ హెచ్చరికగా చూడాల్సి ఉంటుంది. కూల్చివేతల వ్యవహారంలో రెవెన్యూ, పురపాలక శాఖల మధ్య సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి సీనన్న నువ్వైనా చెప్పాలి కదా అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా కూల్చివేతలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు, మంత్రుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భూదాన్ భూములు, మూసీ తీర ప్రాంతాల్లో పేదల ఇళ్లను ముందస్తు నోటీసులు లేకుండా లేదా సరైన ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంపై ఆయన సీరియస్ అయ్యారు. మంత్రులు తమ శాఖలపై పూర్తి పట్టు సాధించాలని, ఇలాంటి సున్నితమైన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నేతలు నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే కాంగ్రెస్ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టకపోవడంపై సీఎం మండిపడ్డారు. నేనొక్కడే పార్టీని భుజాన వేసుకుని మోయాలా, మీరేం చేస్తున్నారు అని ఆయన నేరుగా నిలదీశారు. సోషల్ మీడియాలో, బహిరంగ సభల్లో ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించకపోతే అబద్దాలే నిజాలుగా నమ్మే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అదే సమయంలో విమర్శలను గట్టిగా కౌంటర్ చేయాలని ఆదేశించారు. రాజకీయ యుద్ధంలో మౌనం అంటే ఓటమిని అంగీకరించడమేనని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం పేదల సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప వంటి పథకాలతో పేదలకు గూడు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ది. అయితే ప్రస్తుత కూల్చివేతలు ఆ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూల్చే ప్రభుత్వం అనే ముద్ర పడితే దాని నుంచి కోలుకోవడం కష్టమని ఆయన గుర్తించారు. అందుకే ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల ప్రమేయంపై వస్తున్న వార్తలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పేద ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే అధికారం నుంచి దూరం కావాల్సి వస్తుందని, ప్రజల కన్నీళ్లు ప్రభుత్వానికి శాపంగా మారుతాయని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి పేరిట పేదలను ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి తన సహచరులకు స్పష్టం చేశారు. ఇలాంటి పోకడలు కొనసాగితే 2028లో మనం ఎలా గెలుస్తామని ఆయన ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేకత పెరిగితే తన ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రుల పదవులు కూడా పోతాయని ఆయన కుండబద్దలు కొట్టారు. అధికారం అనేది శాశ్వతం కాదని, అది ప్రజలు పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. సమిష్టిగా పనిచేస్తేనే మళ్లీ గెలిచే అవకాశం ఉంటుందని, ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా ఉంటే నష్టపోయేది పార్టీయేనని హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రజల నాడిని పట్టుకోవాలని, ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదనే విమర్శలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. కూల్చివేతల వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యంగా మూసీ బాధితులకు కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వారికి ఆల్టర్నేటివ్ నివాసాలు చూపాలని ఆదేశించారు. సీతక్క వంటి ప్రజానేతలు బాధితులతో మాట్లాడి వారిలో భరోసా నింపాలని సూచించారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే ఇలాంటి సంక్షోభాల నుంచి బయటపడగలమని ఆయన అభిప్రాయపడ్డారు. అడ్డగోలుగా కూల్చివేతలు చేపట్టి ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచవద్దని అధికారులకు కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు, పథకాలు ప్రజలకు అందుతున్న కొన్ని చిన్న లోపాల వల్ల వ్యతిరేకత వస్తోందని సీఎం గుర్తించారు. ముఖ్యంగా యూరియా కొరత, రైతు భరోసా పంపిణీలో జాప్యం వంటి అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న గొడవను మంత్రులు ఖండించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందనే ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలని సూచించారు. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకునే నేర్పు మంత్రులకు ఉండాలని, క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.